బద్వేల్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో ఉన్న దళిత బీసీ మైనార్టీ ఎస్టీ కాలనీలకు శ్మశానాలు ఏర్పాటు చేసి హద్దులు కనబర్చి ప్రహరీ గోడలు ఏర్పాటు చేయాలని సోమవారం నాడు బద్వేల్ రెవెన్యూ డివిజనల్ అధికారికి దళిత సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ దళిత వాళ్లలో శ్మశానాలు ఏర్పాటు ఉన్నప్పటికీ భూ కబ్జాదారుల చేతికి వెళ్లిపోయాయని, వాటిని హద్దులు కనబర్చి దళిత వాళ్లలో శ్మశానాలకు కేటాయించాలని వారు కోరారు. ముఖ్యంగా గోపోరం మండలం శ్రీనివాసపురంలో 40 సంవత్సరాల నుండి దళితులు శ్మశాన వాటికను ఉపయోగించుకుంటూ ఉంటే కొంతమంది భూ కబ్జాదారులు ఆ స్థలం మాది పట్టా అని చెప్పి వారిని బెదిరించడం జరిగిందని, అదేవిధంగా చెమడూరు గ్రామంలో దళితవాడలో ఉన్న శ్మశాన వాటికలను ఆక్రమణలు జరిగాయని, వనంపుల దిగుపాలెం మండలం, సిద్ధవరం, హరిజనవాడ బి కోడూరు మండలం, సిరిగిరి, పల్లె కలసపాడు మండలం, పుల్లారెడ్డిపల్లె మండలం తదితర గ్రామాల్లో శ్మశానాలు లేక ఇబ్బంది పడుతున్నారని, తక్షణమే వాటికి హద్దులు ఏర్పాటు చేసి శ్మశాన వాటిలో భారీ గోడలను నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి మూలపట్టి పిచ్చయ్య, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పరిగ వెంకటరమణ, పార్స్ నాయకులు కేశవయ్య, దళిత సీనియర్ నాయకులు జకరయ్య, శిఖామణి, ఓఎస్వి ప్రసాద్, ఎంఆర్పీఎస్ నాయకులు చెన్నయ్య, కోటపాటి, రమణ పాల్గొన్నారు. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఇంకా లిటిగేషన్ పెరిగిపోతుంది. అన్నిటికీ వాళ్ళు కనెక్షన్ ఇచ్చేస్తారు. కనెక్షన్ అంటే ఇంకో ప్రాబ్లం ఏంటంటే అది కనెక్షన్ పడితే ఆ సర్టిఫికేట్ కోసం డబ్బులు డిమాండ్ చేస్తారు. దాన్ని మనం కట్ చేయాలి. కానీ అట్లనే ఇది చేయకపోతే అసలుకే మోసం వచ్చేటట్టు అన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని 7 మండలాలు ఉన్నాయి సార్. 7 మండలంలో ఎస్సీ కళ్ళు చాలా ఉన్నాయి. అయితే మళ్ళీ అయితేనే మరి కానీ దళిత వాడలకు శ్మశానాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. పెట్టాం సార్. అందులో కొంతమందికి ఇచ్చిండ్రు, కొంతమందికి ఇవ్వలే. సార్ ఉదాహరణకు గోపురం మండలంలో శ్రీనివాసపురం ఉంది సార్. అక్కడ 40 ఏళ్ళ నుంచి శ్మశానం చేసుకుంటారు. అయితే ఈ మధ్య మాకు పట్టు ఉందని చెప్పేసి పెన్షన్ వేసి వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగించి కార్యక్రమం చేస్తాను. అదేవిధంగా నేను చెండూరులో గొడవ జరిగింది సార్. చెండూరులో అట్లాంటి సార్ అయితే సార్ మేము దాంట్లో మీరు యాక్షన్ తీసుకుని సార్ మాకు న్యాయం చేయండి సార్. శ్మశానాలు టాప్ ప్రయారిటీ. గవర్నమెంట్ కూడా అది ఎస్సీలకు శ్మశానాలు అనేది చెండూరులో కూడా సేమ్ అదే కొట్లాడ జరిగింది సార్. మేము కూడా చాలా సుధాకర్ కూడా అదే పని కట్టించారు జనరల్ గా శ్మశానాలు లేవు. గ్రామము సర్వే నెంబరు వీళ్ళు ఆక్రమిస్తున్నారని ఇస్తే నేను కొన్ని మాత్రం చూపించాను. ఉదాహరణకు కొన్ని మాత్రం చూపించాను. గోపాలం శ్రీనివాసపురం, బద్వేల్ మండలం, తొట్టిగారిపల్లి, సురేంద్రనగర్, చింతపుత్తాయిపల్లి, పూర్వమండల మండలం, సిద్ధవరం, దళితవాడ, కలసపాడు, పుల్లారెడ్డి పల్లి, బి కోడూరు మండలం, సిరిగిరిపల్లి, కాసినాయన, వరికుంట్ల, కొండూరు. సార్ మాకు కొన్ని మాత్రం చెండూరు సార్ ఎవరది అట్లూరా చెమ్మూడూరు వనంపుల వనంపుల ఎక్కడ బద్వేల్ మండలము రాజు దిగుపాలి కూడా లేవు సార్. చాలా మంది దిగుపాలి దిగుపాలి సార్. బద్వేల్ మనం దిగుపాలి ఒక్కసారి పట్టుకోండి, నేను ఫోటో తీసుకుంటా. తీశారు కదా. దళిత గిరిజన
బీసీ మైనార్టీలకు సంబంధించి శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులకు దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈరోజు ఎక్కడైనా ఎంతో కొంత శ్మశాన వాటిక ఉంటే వాటిని ఈ భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటిని ఆక్రమించుకొని అక్కడ అణగారిన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీలను బెదిరించి ఆ భూములు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళపైన చర్యలు తీసుకుంటూ అదేవిధంగా లేని శ్మశాన వాటికలను ఈ ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేసి వాటికి దోవలు ప్రహరీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని అదేవిధంగా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. రెండో కాలం ఉన్న స్థలాలకు పారుగోడలు అలాంటివి ఏం లేవు. దానివల్ల అగ్రవర్ణాలు ఇతర కులస్తులు వచ్చేసి వీటిని ఆక్రమించుకోవడం ఒకటే జరుగుతుంది. మరి గతంలో జస్టిస్ పుణ్య కమిషన్ కానీ ఎస్సీ ఎస్టీ సప్లాన్లో గతంలో అనేక చట్టం అయితే తెచ్చారు. ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు వాటికి కేటాయించి శ్మశాన వాటికలకు ఏర్పాటు చేయాలా, శ్మశాన వాటికలు అక్కడ ఏమేమి వసతులు లేవు అవన్నీ ఆ డబ్బులతో ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం చెప్పింది. చట్టం ఉంది, కానీ చట్టాన్ని గత 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వం విస్మరించింది. ఆ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కూడా ఆ ప్రభుత్వం ఆడుతుంది. ఇప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వము దాని ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కేటాయించి ప్రతి మండలంలో ప్రతి ఏరియాలో ఎస్సీ ఎస్టీ దళిత శ్మశాన వాటికలన్నిటి కూడా శ్మశాన వాటికలు పారిగోడలు ఆడ రూములు బోరింగ్ ఇట్లా వేసి షెడ్లు వేసి నీటి సౌకర్యం కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. రెండోది ఈరోజు ఆర్డీఓ గారికి ఇచ్చాం. మరి ఆర్డీఓ గారు ప్రతి ఆర్డీఓ స్పందించారు, కానీ పండుగ వరకు కావడం లేదు. ఇప్పటికైనా ఆర్డీఓ స్పందించి అన్ని ఎంఆర్ఓకి చెప్తానంటున్నా. చెప్పడం కాదు, ఎస్ఎస్ ప్లాన్లో ప్రతి శనివారము ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ పోలీస్ కానీ ఎస్ఐ కానీ జస్టిస్ పుణ్య చట్టంలో మీరు ప్రతి శనివారం గ్రామాల్లో పడుకోవాలా, కానీ సమస్యలు పరిష్కరించాలా, అలాంటివి చేయడం లేదు. ఇక్కడున్న అధికారులు స్టేట్లో ముఖ్యమంత్రితో సహా ఇది మళ్ళీ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.